మై డియర్ ఫ్రెండ్స్, అది స్కాచ్ విస్కీ, అది జర్మన్ బ్రాండీ, అది రష్యన్ వోడ్కా. దిస్ ఇస్ ఛాన్స్ ఇండియా. అది నాది కాదు, బేవర్స్ గడ్. మై డియర్ ఫ్రెండ్స్, మన కాలేజీకి నాకు గత 12 సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉంది. నేను మన కాలేజీలో మొట్టమొదటిసారిగా బిఏలో చేరి ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత బీకాంలో చేరి మళ్ళీ ఫెయిల్ అయ్యి, తర్వాత బిఎస్సీలో చేరి మళ్ళీ ఫెయిల్ అయ్యి, ఇప్పుడు బిఏ స్పెషల్ ఎగ్జామినేషన్ రాస్తున్న సందర్భముగా మీకు ఈ పార్టీ ఇస్తున్నాను. కమాన్, ఎంజాయ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కంగ్రాచులేషన్స్ గురు, నువ్వు ఈసారి కాదు మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ మాకు ఇలాగే పార్టీలు ఇస్తుండాలని మనసారా కోరుకుంటూ ప్రస్తుతానికి మాత్రం అదృష్టవంతుడు గురు. ఇలా ప్రేమించి గుండె బద్దలు చేసుకోవడం కంటే విశాలమైన గుండెతో ప్రేమించడం చాలా నయం. ఏం గురు, నువ్వేమైనా ప్రేమ పడ్డావా? నేనా? ఎవరు? నాకు అదృష్టం లేదు బ్రదర్. ఎవరిని ప్రేమించే వీలు లేకుండా నాకు మరదలుందిగా, చచ్చినట్టు దాన్నే పెళ్ళాడాలి. అది శాసనం. ఏం శ్రీకాంత్, నీకు ఇష్టం లేదా? ఇష్టమా? నా ఇష్టంతో నిమిత్తం లేదని చెప్తున్నానా? ఆమె నా భార్య, నేను ఆమె భర్తని. పుట్టక ముందే అలా నిర్ణయం అయిపోయింది. ఇలాంటి సందర్భాల్లో ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేదు. 7 జన్మల బంధం అంతే. బంధాలదే ఉంది బ్రదర్, కావాలంటే తెంచేసుకోవచ్చుగా. తెగిపోయేవైతే మనం తెంచకపోయినా తెగిపోతాయిగా. ఎస్ ఎస్, యువర్ రైట్. Stop it! అందరూ బంధాలు ప్రేమల గురించి వాగుతారే, ఇంతమందికి ఇన్ని బంధాలుండగా నన్ను ఒక్కరు కూడా ప్రేమించరే. నేనేం పాపం చేశాను? ఆఖరికి వయసు, అందం, చదువుతో కూడా నిమిత్తం లేకుండా మన హాస్టల్లో పనిచేసే పని పిల్లలు కూడా ట్రై చేశారు. ఏమైంది? ఏమిందిరా, ఇంటికి రమ్మందా? కాదు, లక్ష్మి! నన్నెవరూ ప్రేమించినప్పుడు, నా ప్రేమను ఎవరు ఆదరించినప్పుడు నేను ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం? వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. ఒరేయ్, నువ్వు బాధపడ్డం కాదు గాని ఈ రోజు మా అందరికి ఒక గొప్ప నిజం తెలిసిందిరా. ఏమిటది? నువ్వు సినిమాలో చేరితే హీరోగా బ్రహ్మాండంగా రాణిస్తావు. ఎవరు వీడా? అవునరా, ఏం ఎక్స్ప్రెషన్, ఏం డైలాగ్ డెలివరీ. ఒరేయ్, మోహిత్ తిప్రా. ఆహా, ఏఎన్ఆర్లో ఉన్నాడు. ఇడిపు ఎన్టీఆర్ లో ఉన్నాడు. పైకి చూడరా. ఆహా, కృష్ణన్ రాజులో ఉన్నాడు రా. ఇంటికి చూస్తే కృష్ణగారిలో ఉంటాను. అవునా? వాడు ముక్కు ఏం పర్వాలేదురా, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడు. అయితే హిందీలో సూపర్ స్టార్ అవుతాడు. అంతే మరి. గురు, లేనన్నా లే. నిజంగా అవుతానా ఆ, బ్రదర్? ఆ, ఆ, ఈ బాటల్స్ మీదొట్టు నువ్వు నిజంగా సూపర్ స్టార్ అయితే 100 మందిని ప్రేమించేయచ్చు. ఒక్కరేం కర్మ, సుహాసిని, భానుప్రియ, విజయశాంతి, అనురాధ, మరి సిల్క్ స్మిత చండాలంగా ప్రేమించే. సరే. స్మిత నాలుగు. తల్లి, పోస్టప్ప తల్లి, ఈ ఉత్తరాలని తొందరగా దర్శనం మాత్రం చేరిపోవాలి. నేను పెద్ద హీరో అవ్వాలి. అక్కడ నుంచి నాకు ఫిలిపిన్ పిలుపు రావాలి. డెఫినెట్ గా నేను హీరో అయి తీరాలంతే. మనసు కన్నా గొప్ప మందు లేదురమ్మా. రాధ ఆనంద్కి చేసిన సేవలకు ముందు నా మందులు ఎందుకు పనికిరావు. ఆనంద్ని ఇప్పుడే డిశ్చార్జ్ చెయ్యొచ్చు. కానీ రాధ కొన్నాళ్ల పాటు ఆనంద్ పక్కనే ఉండి రాత్రి పగలు సేవలు చేయాల్సి వస్తుంది. ఉంటావు రాధా? ఆనంద్ ఆరోగ్యం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. కానందుకు మా నాన్నగారు ఒప్పుకోరు. వారి కాళ్లు పట్టుకోనైనా నేను ఒప్పిస్తానమ్మా. పరిస్థితి ఉన్నది ఉన్నట్లు చెప్తే ఆ మాత్రం అర్థం చేసుకోలేరంటావా? అర్థం చేసుకోరంటే నేను మా బావ కోసమే పుట్టానని మా నాన్న నమ్మకం. ఆనంద్ సంగతి తెలిస్తే సహించలేరు. ఎవరు? మీ నాన్న తిరువిక్రమరావు గారేనా? అవునండి. నువ్వేం భయపడకు, మీ నాన్నగారితో నేను వెళ్ళి మాట్లాడతాను. మే 15 అంటే ఇక్కడికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? 16 ఉదయమా? ఓకే ఓకే, అంతా బాగానే ఉన్నావు.
ఎక్కడి నుంచి? ఎయిర్లైన్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నావా? గుడ్ నైటా? ఓ, అమెరికాలో ఇప్పుడు రాత్రి కాదు, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. ఉంటాను శ్రీకాంత్. ఓకే. లోపలికి రావచ్చా? నువ్వు మీరు రావడం చూడలేదు. 20 ఏళ్ల ఎడబాటు తర్వాత నువ్వు మీరవుతారన్నమాట. వెరీ గుడ్. బాగున్నావా? అప్పుడున్నట్టే ఇప్పుడు ఉన్నాను. నాలో ఏ మార్పు లేదు. నువ్వెలా ఉన్నావు? భార్య పోయింది. ఇప్పుడేమిటి? పెళ్ళైన 5 ఏళ్లకే పోయిందని తెలుసు. నీకు పెళ్లిడికొచ్చిన కూతురు ఒకటి ఉందని తెలుసు. కానీ నేను ఈ ఊళ్ళోనే ఉన్నానన్న సంగతి నీకు తెలియదు కదా? తెలుసు, కానీ వచ్చి పలకరించడానికి ముఖం చెల్లలేదు కదూ? చూడు త్రివిక్రమరావు, మన జీవితం ఎలాగూ పాడైపోయింది. నీ కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నావా? ఈ మూర్ఖత్వం అనేది మీ వంశ పారంపర్యంగా వచ్చిన అంటువ్యాధనుకుంటాను. ఏమిటి విషయాలు నువ్వనేది? నన్ను ప్రేమించావు. దగ్గర సంబంధం అని పెద్దవాళ్ళు ఒత్తిడి చేస్తే అత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాను. ఇప్పుడు సరిగ్గా గిన్నె బోర్లించినట్టు నీ కూతురు ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇప్పుడు కూడా దగ్గర సంబంధం అని నీ చెల్లెలు కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు. ఆ అబ్బాయి నాలాగా పెళ్లి చేసుకోకుండా త్యాగం చేయడు. ఈ పెళ్లి జరగకపోతే ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధపడతానంటున్నాడు. ఇంకా నీకు ఈ రక్త సంబంధాలు ఎందుకు చెప్పు? రాధ శ్రీకాంత్ను కాకుండా మరొకరిని ప్రేమించడం ఇట్స్ ఇంపాసిబుల్, అసంభవం. నీ గురించి కూడా మీ నాన్నగారు అలాగే అనుకొని ఉంటారు. నన్నెలాగూ ముంచేశావు. కానీ నీ కూతురు నాలా కాదు. ఆ అబ్బాయి కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడుతుంది. నువ్వు అడ్డు రాకుండా ఉంటే చాలు. ఈ విషయం రాధ నీతో చెప్పిందా? అవును, తల్లి లేని బిడ్డ ఇంకెవరితో చెప్పుకుంటుంది? నాలో తల్లి బంధుత్వం ఏదో ఉందని ఆ భగవంతుడి చెప్పుండాలి. లేకపోతే ఇదంతా మనసు విప్పి నాతో ఎందుకు చెప్తుంది? చూడు త్రివిక్రమరావు, నీ పొరపాటు వల్ల నువ్వు సుఖపడలేదు, నేను సుఖపడలేదు. నీ కూతురైనా సుఖపడేటట్టు చూడు. దయచేసి నీ కూతురు పెళ్లి జరిపించు చాలు. అసాధ్యం విషయాలే. రాధ కోసం అమెరికా నుండి నా మేనల్లుడు వస్తున్నాడు. అతనికి మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేయి. ఈ దేశంలో మగ జనాభా కంటే ఆడ జనాభా ఎక్కువ తెలుసా? నేను నిన్ను నిలదీసి అడిగినట్టే మరో 20 ఏళ్ల తర్వాత నీ కూతుర్ని ఇంకెవరో నిలదీసి అడుగుతారు. ఆ గొలుసు కథకి ఇంతటితో ముగింపు చెప్పు. నీ కూతుర్ని సుఖపెట్టు. వస్తాను. అవును, నువ్వింకా జర్దాకిళ్ళిలు వేస్తున్నావా? అప్పుడప్పుడు వేస్తున్నాను. నీకు ఇష్టమని కట్టించి తీసుకొచ్చాను. తీసుకో. రాధ, ఏం డాడీ? నీకు డాక్టర్ విషయాలు తెలుసా? తెలుసు డాడీ. ఆమె ఎవరో తెలుసా? ఆనంద్కి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్. ఓహో, ఆమె చెప్పింది నిజమేనా? నిజమే డాడీ. భావన కాకుండా నువ్వు మరొకరిని ప్రేమించడం నిజమా? అవును డాడీ. ప్రేమించడం కన్నా ప్రేమింపబడడం ఎంత గొప్ప వరమో ఆలస్యంగా తెలుసుకున్నాను. మీరు అనుమతిస్తే నేను ఆనందం పెళ్లి చేసుకుంటాను. మే 16న శ్రీకాంత్ చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నాడు. మంచిదే. బావతో నేనే స్వయంగా మాట్లాడతాను. నీ నిర్ణయం మార్చుకోలేవా అమ్మా? మార్చుకునేది నిర్ణయం ఎలా అవుతుంది డాడీ?